బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరి వాసులుగా గుర్తించారు. ఎవరమ్మా ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. పల్నాడు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరి వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావును అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, ప్రమాదం ఏ సమయంలో జరిగింది? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమంటున్నారు? పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట పట్టణం అడ్రోడ్ సెంటర్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులు సంఘటనా స్థలంలో మృతి చెందగా ఆటోలోనే ఉన్న మరొక 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గాయాలైన 9 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గుంటూరు ప్రభుత్వ జీజీహెచ్ కి అయితే మెరుగైన వైద్యం కోసం తరలించారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇదంతా ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరు గ్రామంలో జరిగిన ఒక పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి తమ స్వగ్రామానికి ఇంటికి ఇళ్లకు వెళ్తున్న సమయంలో చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ లో ఈ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతోనే వాళ్ళు సంఘటనా స్థలంలో మృతి చెందారు. మృతి చెందిన వారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై కూడా వాళ్ళు చర్యలు చేపట్టారు. అయితే చనిపోయిన వారు వేలూరు గ్రామాన్ని వారికి గుర్తించిన తర్వాత వారిలో చనిపోయిన 6 పేర్లు గుర్తించారు. వారిలో బొంతబాబు, మరెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మలో అక్కడే సంఘటన స్థలంలో మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరి కొద్ది సేపట్లోనే వారు ఇళ్లకి తమ స్వగ్రామం ఇంటికి చేరుకునే క్షణంలోనే చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ లో ఉన్న కోడప్పకొండ రోడ్ లోకి ఆటో టర్న్ అవుతున్న సమయంలో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ఈ ఆటోను ఢీకొట్టింది. ఈ ఆటోను ఢీకొట్టిన సంఘటనలో వారు ఈ ఘోరం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడం, మరోవైపు చనిపోయిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాలి. కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. ఘటనపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నారు? ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారా? అయితే మొత్తానికి 9 మందికి ఆటోలో ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారిలో 6 సంఘటనా స్థలంలో చనిపోగా 9 మందికి గాయాలయ్యాయి. 9 మందిని ప్రస్తుతం తొలుత చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. వారి ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు కూడా వైద్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా తక్షణమే స్పందించి అధికారులతోనూ అదేవిధంగా వైద్యులతో సంప్రదింపులు జరిపి ఆయన గాయపడిన వారిని ఎవరు ప్రాణాలు కోల్పోకుండా మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీసులతో కూడా ప్రమాద ఘటనపై కూడా ఆరా తీసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలంటూ కూడా ఆయన పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారు.
ఈ ట్రావెల్స్ బస్సు ఆటోలు ఢీకొనటం వల్లే, అర్ధరాత్రి సమయంలో ఆటోలు ఢీకొనటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ ప్రైవేటు ఘటనపై కూడా చెలుకలూరుపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బాధితులు ఏమంటున్నారు సాంబశివరావు? అయితే వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని కొండమందులూరు గ్రామంలో జరిగిన ఒక పుట్టినరోజు వేడుకకు హాజరయ్యి తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్తున్న సమయంలో మరికొద్ది నిమిషాల్లోనే చెలుకలూరుపేట అడ్డోడ్ సెంటర్ నుంచి వేలూరుకి కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ స్వగ్రామానికి ఇళ్లకి వెళ్లే పరిస్థితి ఉంది. కొద్ది నిమిషాల్లోనే ఇళ్లకి వెళ్తారనుకున్న సమయంలో హఠాత్తుగా అనుకోని ప్రమాదం జరిగిన నేపథ్యంలో వాళ్ళు మార్గ మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెలుకలూరుపేట అడ్డోడ్ సెంటర్ కు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే వాళ్ళు ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకే గ్రామానికి చెందిన 6 చనిపోవటం, మరో 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో కూడా గ్రామంలో గ్రామస్తులు మొత్తం కూడా చెలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకి రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.